హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణ క్రియేషన్. నేను మీ శోభా శివకృష్ణ. ఈరోజు వచ్చేసి శనివారం అండి. శనివారం రోజు పూజ అనమాట. ప్రొద్దున్నే కొంచెం హడావిడి అయిపోయింది. ఎందుకంటే ప్రొద్దున్నే అంతా క్లీనింగ్ అనేది చేసేసుకొని, అలాగే దేవుని సామాన్లన్నీ తోమేసుకొని పూజ అనేది ఇలా సింపుల్గా కంప్లీట్ చేసేసుకున్నామండి. ఎందుకంటే శనివారము, అదే కాకుండా మేము మిడుతూరు అంటే మా ఊరికి దగ్గరలో ఉన్న మిడుతూరు అమ్మవారు ఈరోజు దేవర అన్నమాట. ఈ శనివారం ఆదివారం అమ్మవారికి అలాగే టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. ఇదిగోండి సింపుల్గా పూజ వచ్చేసి ఇలా చేసుకున్నాను. శనివారం కదా, పిండి దీపాలు అనేది పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా నా అనుకూలం చూసుకొని ఒక్కొక్క రోజు పెట్టుకుంటాను. సోమవారం కానీ శనివారం కానీ మా నాయకి తోచినప్పుడు మనసు కనిపించినప్పుడల్లా పెట్టుకుంటాను. పూజ అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మిషన్ దగ్గర చిన్న పూజ అనమాట. ఇదిగోండి బయట గుమ్మం వచ్చేసి ఇలా పూజించుకున్నాను. ఇలా సింపుల్గా చాక్పీస్తో ముగ్గు అనేది వేసుకున్నానండి. ఎందుకంటే మా బాబు చిన్న బాబా ముగ్గు పిండితో వేస్తే కాళ్ళతో అంతా తోసేస్తూ ఉంటాడు, కాళ్ళకంతా తుక్కుంది అని ఇబ్బంది పడుతాడు అనేసి చాక్పీస్తో ఇలా ముగ్గు వేసి పెడుతూ ఉంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, బయట వచ్చేసి ఇలా సింపుల్గా వేసేసుకున్నాను. అది కూడా చెడిపేశారులేండి. తులసమ్మ దగ్గర పూజ అయిపోయినిచ్చి బయట కొంచెం ప్రశాంతంగా ఉందనేసి కొంచెం అలా చిన్నగా క్లిప్పింగ్ అనేది తీసాను అనమాట. పూజ అయిపోయిన తర్వాతే సింపుల్గా ఇలా కొన్ని క్లిప్పింగ్ అనేది తీసానండి. ఇదిగోండి ఈరోజు పూజకు పెట్టిన మల్లెపూలు మన చెట్టువే అనమాట. చాలా బాగా వస్తున్నాయండి. అందులో వేసవికాలం కదా, పూలు చాలా బాగానే వస్తున్నాయి. అదిగోండి మిడుతూరుకు అయితే వెళ్ళేసాము. మేము వెళ్ళేదలకి అమ్మవారు ఊరేగింపు అంతా చేసుకొని గుళ్ళోకి వెళ్తుంది. అలాగే ఇదిగోండి జనాలు కూడా చాలా వచ్చారు, భక్తులు కూడా. అమ్మవారి పల్లకి సేవ అనేది నిర్వహించారు. అమ్మవారి పల్లకి సేవ కోసం అందరం ఆడవాళ్ళే భుజం పట్టేసి మోస్తూ ఉన్నామన్నమాట. అదిగో ఈయన పూజారి గారండి. పూజారి గారికి ఒళ్ళలోకి వచ్చి చెప్తూ ఉంటారు. 4 ఏళ్ల క్రితం మా మామయ్య గారికి అనుకోకుండా బాగలేకపోయిండే, అంతకు ముందు నుంచే వెళ్తుంటింలేండి. మామయ్యకి బాగాలేదనేసి మా ఆయన ప్రత్యేకంగా వెళ్ళి అడిగారు, నువ్వు నమ్మకంతో తిరుగు, నీకు ఏదైనా కానీ ఇస్తాను అని. అందుకంటే మా మామయ్య కొంచెం నేను లేచి నడవలేను అంటే కాలు విరిగిండనమాట. లేచి నడవలేను, నాకు ఇబ్బంది అవుతుందని చాలా భయపడ్డాడండి. ఎందుకంటే ఒక 50 ఏళ్ళు ఉంటాయి మామయ్యకి, అందులో కొంచెం హెల్త్ సహకరించట్లేదు అని భయపడుతుంటే అమ్మవారిని నమ్ముకొని మా ఆయన 11 వారాలు తిరిగారనమాట. తిరిగినిచ్చి బాగానే ఉంది. అలాగే నెలన్నరకే లేచి నడిచాడనమాట. అందుకు అప్పటి నుంచి మా నాన్నకు బాగైంది కదా అని మా ఆయన బాగా పర్టికులర్గా వెళ్తూ ఉంటాడు. మళ్ళీ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్తూ ఉంటాం. మా ఊర్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామందే ఉన్నామండి. అందరం కలిసి వెళ్తూ ఉంటాము. ఇదిగోండి ఫ్రెండ్స్, అమ్మవారు వచ్చేసి లోపలికైతే వెళ్తున్నారు. అందరం చాలా బాగానే మేము వెళ్ళడమే కొంచెం లేట్ వెళ్ళాంలేండి. అప్పటికి కొంచెం స్టార్ట్ అయిపోయింది. మేము యాక్చువల్లీ ఆదివారం వెళ్ళే వాళ్ళం ఎక్కువ, ఈసారి శనివారం వెళ్ళాము. ఇదిగోండి శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం మిడుతూరు అనమాట. చాలా బాగా జరుగుతుందండి. అనుకున్న కోరికలను అయితే నెరవేరుతాయి. అమ్మవారు ఏ అమ్మవారైనా అయ్యవారైనా మన నమ్మకంతో చేసే పూజను బట్టే ఉంటుంది. నమ్మకం లేని పూజ ఏదైనా సరే వ్యర్థమని అంటారు కదా. అమ్మ అయితే చాలా బాగున్నారు కదండి. పూల అలంకరణలు అలాగే వేపాకులు నిమ్మకాయల్లో చాలా బాగున్నారు అమ్మవారు. చాలా జనాలు అయితే ఫుల్గా ఉన్నారండి. ఎందుకంటే వేసవిగా అందులో ఉడక చెమట అస్సలు అయినా కూడా అమ్మని చూస్తూనే ఉండాలని అందరూ అలాగే ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కటి భోజనాలు కాడగానే మనకి స్వేచ్ఛ అనేది ఇచ్చారనమాట. మనం వండుకొని మనమే తినేటట్లుగానే అందరికి వడ్డించవచ్చు. చాలా బాగా ఇచ్చారు. అందుకే మనకు చాలా వరకు చాలా సంతోషంగా వెళ్తూ ఉంటారు. మేము కూడా అలాగే వెళ్తూ ఉంటామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, లోపల గుళ్ళో అమ్మవారిని కూర్చోబెట్టేశారు. ఆయన చెప్తున్నాడు, ఇలా ఉంది, ఇలా వస్తుంది అమ్మవారు, ఇలా చెప్పారు, ఇలా బాగా జరుగుతుంది చూడు అని చెప్పారనమాట. అందరూ నార్మల్గా వెళ్ళే వాళ్ళే అనమాట. కొత్త వాళ్ళంతా రేపు ఆదివారం వస్తారనమాట. మేము వచ్చేసి ఆ రోజు నైట్ చూసేసుకొని ఇంటికైతే వచ్చేసామండి భోంచేసుకొని. ఇదిగోండి మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా ఊర్లో వాళ్ళంతా ఇక్కడే ఉన్నాము ప్రజెంట్. ఆడే ఉండి మొక్కుకొని అమ్మవారికి మొక్కులు ఇచ్చేసి వచ్చేస్తున్నాము. బియ్యం బాళ్ళు అలాగే బియ్యము ఇచ్చేవాళ్ళు బియ్యం, కాయ కర్పూరం తీసుకెళ్ళి టెంకాయ కొట్టేవాళ్ళు, కొంతమంది నిద్రలు చేసేవాళ్ళు నిద్ర చేస్తున్నారు. పూజ అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారు ఊరేగింపు కూడా చాలా బాగా జరిగిందండి. కళ్ళకంపల్లో నుంచి కానీ దూరి మరీ వచ్చేసారనమాట. అమ్మవారు గీసుకున్న నొప్పి లేకుండా వచ్చేసారు ఆయన. చాలా హ్యాపీగా అనిపించింది మాకు. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి. ఒకసారి వీలైతే ట్రై చేయండి. అంటే ఈ చుట్టుపక్కల పల్లెల వాళ్ళు వీలుంటే ట్రై చేయండి.
ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అన్నమాట అమ్మవారి మహిమ అనేది. ఏ పూజ అయినా నమ్మకంతో చేసే పూజ కంపల్సరీ అండి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మా బావగారు, అలాగే ఇక్కడ చిన్న చిలుకలు ఉన్నాయి ఒక 2, దాళ్ళని చూసుకుంటూ మా బాబు అక్కడే ఉండిపోతున్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. మనం పెంచుకుందాం అని అంటూ ఉన్నాడనమాట. పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడలేదు, అట్లా చిలుకలను చూస్తూ అక్కడే ఉండిపోయారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ రోజు నైటే భోజనం చేసుకున్న తర్వాత ఇలా మల్లెపూలు ఇచ్చారనమాట గుడి తరపునే. ఇలా కట్టండి అమ్మ, అందరూ చాలామంది వచ్చారు కదా అంటే మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసి మేము కడుతున్నాము. లక్ష్మక్క, చిట్టి, అలాగే బాలాజీ, త్రివేణి, వచ్చేసి రమ వదిన, మా సాయిత్రి పిన్నమ్మ దిగులు చేస్తుంది, పూర్ణ కడుతుంది. అక్కడ మా ఇక్కడ బిజీగా ఉందన్నమాట. నవ్య ఫోన్ వస్తుంది. కసాపురం పెద్దమ్మ బిజీగా ఉంది. అలాగే చిట్టి వాళ్ళమ్మ కానీ పూలు కడుతుంది. మా బాబు స్నాక్స్ తింటున్నాడు, నేను పూలు కడుతున్నాను అనమాట. ఇలా ఒకరొకరు నవ్వుకుంటూ అవి ఇవి జోకులు వేసుకుంటూ పూలు అనేది అమ్మవారికి కట్టిస్తున్నామండి. ఇలా ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగానే ఉంటుంది. అలా కొంచెం జోకులను వేసుకుంటూ పూలు అనేది కట్టామన్నమాట. ఈ పూలు వచ్చేసి గుడికి అమ్మవారికి సంబంధించిన పూలు అండి, పూజ కోసమే. చాలా ఉండే లాస్ట్ కొంచెం క్లిప్పింగ్ అనేది తీసామన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది మా ఊర్లో. కొంచెం సరదాగా అలాగే ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఉంటాము. హ్యాపీగానే ఉంటుంది. పిల్లలు పెద్దలందరం కలిసే వెళ్తుంటాం. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆటోలో మాట్లాడుకొని అలా వెళ్తుంటాం. దగ్గరగా అయితే ఇట్లా బండిలో వెళ్ళేటోళ్ళు ఉంటారు. మేము బండిలో వచ్చామన్నమాట. మా వాళ్ళంతా ఆటోలో వచ్చేసారు. ఇదిగోండి భోజనం చేసేసుకొని హ్యాపీగా ఆ రోజు నైట్ అంతా మాట్లాడుకుంటూ 10:30 పైన అయిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.